రాహుల్ ఎట్లుంది పాకిస్తాన్లో మాహోల్? ఎంత దిగజారే రాజకీయాలు చేస్తుందో కాంగ్రెస్ ఇవాళ. నా భారతీయులకు నాకు ప్రాబ్లం లేదు రాబోయే, బంగ్లాదేశ్కి వచ్చినోడు పాకిస్తాన్కి వచ్చినోడు ఆడికెందుకు మనం జాగియాలా అని అంట. ఉక్కు పాదంతో తొక్కితే తుక్కు అయిన పాకిస్తాన్ ఇప్పుడు చెప్తా వెనకకెళ్ళి డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి మన ఆడబిడ్డలను ఉంచుకుంటానన్నోళ్లకు మనం 55 కోట్లు ఎందుకు ఇచ్చుడు అర్థమవుతలేదు. హీనా చరిత్ర ఇగో ఇప్పుడు నేను మొదలెడుతున్నా. మళ్ళా చిట్టా నంబర్ 2, పాకిస్తాన్ తన వైఖరి ఎప్పుడు మార్చదు. అది బ్రిగేడ్ 313 పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా దానికి ఏ రూపాయి వచ్చినా అది భారత్కి ఖిలాఫ్. ఇన్ఫ్యాక్ట్ కశ్మీర్ కైవసం చేసుకోనికే భారత్కి ఖిలాఫ్ యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది చెయ్యబోతుంది కూడా. కాకపోతే ఇవాళ ఆశ్చర్యచకితమైన విషయం ఏందనంటే కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఇవాళ భారతదేశాన్నే ద్వేషిస్తుందా? పాకిస్తాన్ని చైనా పాలసీని సమర్థిస్తూ ఇవాళ భారతదేశాన్ని వ్యతిరేకిస్తుందా అనంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భారతదేశంలో జమీన్ కిస్కాంచిపోతుంది చూడు, గ్రౌండ్ పోతుంది చూడు, ఇదే ఇవాళటి చిట్టా నంబర్ 2 కాంగ్రెస్ హీనా చరిత్ర. ఇది మీకు తెలియంది కాదు, కొత్తది కాదు, పాతదే. నేను బ్రషప్ చేస్తున్నా వాళ్ళ చరిత్ర. ఎప్పుడైతే భారత భూభాగాన్ని వాళ్లకు కేవలం పాకిస్తాన్ అనేది ఒక మట్టి, ఒక భూమే. కాకపోతే నీకు నాకు భారతీయులకు అది మట్టి కాదు, మనకు అది మా. ఈ భూమిని మనం మా అని పిలిచినాం, భారత్ మాతా అని పిలిచినాం. इस माटी को हम हमेशा से माँ कहते हुए आए हैं. ఇప్పుడు పాకిస్తానీలు భూభాగం తీసుకున్న తర్వాత ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ ఇవాళ దాకా భారతదేశంలో వాళ్ళ రాజకీయ ఉనికిడి కోల్పోతున్నది. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ 1947లో విడిపోయిందో అప్పుడు భూభాగం జిన్నాగఢ్ కావాలని చెప్పి పాకిస్తాన్లో ముస్లిమ్స్కి మాకు సపరేట్ కావాలని చెప్పిండు కదా 1947లో. అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాకిస్తాన్కి 55 కోట్ల రూపాయల పైసలు ట్రాన్స్ఫర్ చేస్తానన్నది. ఎందుకంటే వాల్యుబుల్ అసెట్స్ భారతదేశంలో మిగిలిపోయిన మాకేమున్నది బిచ్చమంటే మీకు ఇచ్చినాక కూడా ఇప్పటిదాకా ఏం లేవు, అది వేరే విషయం. కాకపోతే ఆనాడు 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇస్తానన్నది భారత్ సర్కార్ పూల్వాలా చాచా నేతృత్వంలో. అయితే అప్పటి ఉక్కు మనిషి నిజంగా ఉక్కు డెసిషన్ తీసుకొని ఉక్కు పాదంతో తొక్కితే తుక్కు అయిన పాకిస్తాన్ ఇప్పుడు చెప్తా. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మాట్లాడతారు కదా. పాకిస్తాన్ అయినప్పుడు అసలు ఈ అగ్రిమెంట్ ఎందుకు ఇవ్వాలా? ఈ అగ్రిమెంట్ అయిన 2 గంటలకే 55 కోట్లు ఇస్తానన్న అగ్రిమెంట్ అయిన 2 గంటలకే ఎందుకు ఇచ్చేది? వాడు వెనకాల మనకు ఛాతీల వెనుపోటు పొడుస్తూ ఉంటాడు ప్రతిసారి, వాడికేంది మనం పైసలు ఇచ్చేది? 1947 పార్టీషన్ అప్పుడు డైరెక్ట్ యాక్షన్ డే గుర్తుందా మీకు? అలీ జిన్నాగఢ్ తయారు చేసిండు. ఇవాళ నేను అవన్నీ చరిత్ర యాద్ చేస్తున్నా. మన సర్దార్జీలను ఏ రకంగా వాళ్ళు చేసిండ్రు? మేము మీ ఆడపిల్లలను ఉంచుకుంటాం, మీ ఆడపిల్లలను వాడుకుంటాం, మీ ఆడపిల్లలని మేము రేప్ చేస్తాం, పంపియం భారతదేశానికి అన్న రోజులు మీకు యాద్ వస్తున్నాయా అని చెప్పి మీకు యాద్ చేస్తున్నా. అసుంటి పాకిస్తాన్కి డైరెక్ట్ యాక్షన్ డే చేసిన ఆ జిన్నా జంగ్లీగానికి వీళ్ళు 55 కోట్లు ఇస్తానన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అగ్రిమెంట్ రాసుకుంటారు. 2 గంటల లోపల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషి ఈ అగ్రిమెంట్ని తుక్కు చేస్తాడు. తుక్కు చేయంగానే ఇక లేచొస్తాడయ్యా మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు లేచొచ్చి దానికంటే ముందు ఒక తీర్మానం కూడా అవుతుంది క్యాబినెట్లో. 1948 క్యాబినెట్లో తీర్మానం కూడా అవుతుంది. ఈ తీర్మానంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు, ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఉంటారు, ఎన్వి గద్గిల్ గారు ఉంటారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉంటారు, నెహ్రూ గారు కూడా ఉంటారు, పటేల్ గారు కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు 55 కోట్లు ఇవ్వాలని. ఇక దాని తర్వాత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి ఈ విషయం తెలియంగానే మీరు ఎందుకు ఆపారు 55 కోట్లు పాకిస్తాన్కి? లార్డ్ మౌంట్ బ్యాటన్ ఏమనుకుంటాడు? ఇది ఒక డిజానరబుల్ యాక్ట్ అవుతుంది కదా, మనకు అవమానం కదా భారతదేశానికి, మనం ఇస్తాను ఒప్పుకున్న తర్వాత మనం ఇచ్చేయాలి కదా, ఇది స్టేట్స్మెన్ కల్చర్ కాదు కదా, ఇది అన్వైస్ కదా, ఇది ఇమ్మారల్ కదా అని చెప్పి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఎందుకు ఇంత స్వభావ హృదయులు సౌమ్యులు ఎందుకు అయిపోయారు అని అనేది ఇక మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి వాళ్ళ బుక్లు ఏమైనా ఉంటే నాకు చదివి చెప్పుర్రు ఇక
వెనుకకెళ్ళి డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి మన ఆడబిడ్డలను ఉంచుకుంటానన్నోళ్లకు మనం 55 కోట్లు ఎందుకు ఇచ్చుడు అని అనేది అర్థమవుతలేదు. ఆ మౌంట్ బ్యాటన్ గాడు గవర్నర్ జనరల్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ గవర్నర్ జనరల్ ఉండనో ఇది ఏమవుతుంది గాంధీజీ గిట్లా చేస్తామా మనము అని చెప్పి చెప్తుంటే మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు కూడా ఈ మౌంట్ బ్యాటన్ యొక్క పాకిస్తానీ ప్రేమను గుర్తుపట్టలేకపోయాడు. ఇది దురదృష్టం అనాలనా లేకపోతే మన దరిద్రం అనాలనా మీకు కమెంట్ రూపంలో నాకు చెప్పండి. వీడికి అయిపోయిందా అని అంటే వీడికి ఆగలే. పాకిస్తాన్ అగ్రెషన్ని, పాకిస్తాన్ యొక్క వెన్నుపోటుతనాన్ని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు గుర్తుపట్టలే, అడ్డమైన మౌంట్ బ్యాటన్ గారు గుర్తుపట్టలే. వీళ్లకు జామ్ అయిపోయినా ఏడికాడికి జామ్ అయిపోతుంది కదా మనోడికి, పూల్వాలా చాచా నెహ్రూకి మౌంట్ బ్యాటన్ అనగానే. ఇక మీకు తెలుసు ఎందుకో ఆ చరిత్ర మళ్ళీ నా దగ్గర తీయకుర్రి. ఇక లేడీ మౌంట్ బ్యాటన్ కథలన్నీ బయటికి రాలేవు కదా. సో లేడీ మౌంట్ బ్యాటన్ కాకుండా మౌంట్ బ్యాటన్ అన్న మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అన్న మనోడికి జర ప్యాక్ అయిపోతుండే పూల్వాలా చాచాకు. ఒప్పుకున్నాడు, ఒప్పుకొని పైసలు ఇచ్చుడు షురువు చేసిండు. ఇన్ఫ్యాక్ట్ క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసినాక ఆ క్యాబినెట్ మీటింగ్లో మనోడు పూల్వాలా చాచా కూడా ఉన్నాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న డెసిషన్ని మళ్ళా తుంగలో దొక్కి అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసము, ఆయన సొంత ఇమేజ్ కోసము మౌంట్ బ్యాటన్ ఇంకా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు చెప్పిన నిర్ణయానికి వత్తాసు వలికి క్యాబినెట్ డెసిషన్ని తుంగలో దొక్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అవమానకరంగా ఒక సినారియో క్రియేట్ చేసి, అవమానమే కదా మళ్ళీ తీర్మానం చేసిన తర్వాత పోయి పైసలు ఇచ్చారు. ఎందుకు అనంటే గాంధీ గారు ఫాస్టింగ్ కూడా చేస్తానన్నాడు, నిరాహార దీక్ష చేస్తానన్నాడు. బయటోళ్ళ మీద విదేశీయుల మీద నిరాహార దీక్ష సత్యాగ్రహాలు మంచివే ఉంటుండే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి. అప్పుడు ఆనాడు సోషల్ మీడియా ఉంటే మేబీ ఇంత దరిద్రం కాకపోతుండేమో అని అనిపిస్తుంది. పాకిస్తాన్ మీద ప్రేమ అంటే మన బిడ్డల మీద డైరెక్ట్ యాక్షన్ డే, కాఫీర్ల మీద డైరెక్ట్ యాక్షన్ డే, మీ బిడ్డలను ఉంచుకుంటానన్నాక అక్కడి నుంచి ట్రైన్లలో శవాలు వస్తుంటే కూడా 55 కోట్లు ఇవ్వాలా అని చెప్పి అన్షన్ మీద కూర్చుంటాడు, లేకపోతే నిరాహార దీక్ష మీద కూర్చుంటాడు చూడు. ఇది హోప్లెస్లీ రాంగ్ విషయమా కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి నాకు. స్టోరీ ఇక్కడికి ఆగిపోతుంది అంటే ఇక్కడికి ఆగిపోదు. ఇండస్ వాటర్ ట్రీటీ అప్పుడు కూడా $62 మిలియన్ ఇవ్వాలన్న నిర్ణయ ప్రక్రియ తీసుకున్నారు. ఈ డెసిషన్ తీసుకొని 8 సంవత్సరాలు పట్టింది. 1952లో మొదలెడితే 1952 నుంచి 1960 దాకా డిస్కషన్స్ చేసి $62 మిలియన్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇండస్ వాటర్ ట్రీటీ కింద పాకిస్తాన్కి ఇవ్వాలట. ఇలా యుఎస్ఏ పాకిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేసింది. పవర్ఫుల్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, బ్రిటన్ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేసింది. వరల్డ్ బ్యాంకు అదొకటే $1 బిలియన్ మనీ పాకిస్తాన్కి ఇచ్చింది సాఫ్ట్ లెండింగ్ టర్మ్స్లలో. యుఎస్ఏ $315 మిలియన్ ఇచ్చింది, యూకే $90 మిలియన్ ఇచ్చింది, కెనడా $70 మిలియన్ ఇచ్చింది, ఆస్ట్రేలియా $20 మిలియన్ ఇచ్చింది. వరల్డ్ బ్యాంకు ఇది కాకుండా $250 మిలియన్ కాకుండా పాకిస్తాన్కి సపరేట్గా మళ్ళీ ఒక $250 మిలియన్ ఇచ్చింది. సుమారు కరెక్ట్గా చెప్పాలంటే $100 మిలియన్ పాకిస్తాన్కి వచ్చినాయి. ఆడికేని అంతా కలిపి ఇంకెక్కువనే వచ్చినాయి ఓవరాల్గా. ఇవి లెండింగ్ టర్మ్స్లో $250 మిలియన్, మిగతాది అమెరికా, బ్రిటన్ ఇవన్నీ ఇచ్చినాయి. సుమారు $100 మిలియన్ వచ్చినాయి. ఇండియాకు $250 మిలియన్ ఇవ్వమని చెప్పి ప్రెషర్ చేసిరు పాకిస్తాన్కి. బట్ భారత్ రిఫ్యూజ్ చేసింది. భారత్ ఇయ్యానన్నది. కాకపోతే మన పూల్వాలా చాచా 63 మిలియన్లు ఇచ్చే ప్రయత్నం చేసిండు 1964 దాకా. 1964లో పూల్వాలా చాచా నెహ్రూ దివంగతులైనరు, బకెట్ని దన్నిన తర్వాత దివంగతులైన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయినరు. ఏంది ఇచ్చేది పాకిస్తాన్కి హట్ అని చెప్పి ఒక దేశపుత్రుడు, దేశాన్ని ప్రేమించే ఒక దేశభక్తుడు ప్రధాని అయితే ఇక మీరు చూడండి. మళ్ళా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2010లో మీరు చూడండి దరిద్రం. పాకిస్తాన్ వరదల పడి నాశనం అవుతుంటే నాశనం ఇంకా కానీ అని చెప్పి దేవుని మొక్కుడు పోయి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ $5 మిలియన్ ఏవైతే ఉంటాయో పాకిస్తాన్కి ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నది. అప్పుడు యూపీఏ సర్కార్లో ఎవరి నేతృత్వంలో నడిచిందో అంత తెలుసు. మేడం ప్రైమ్ మినిస్టర్. ఆ మేడం ప్రైమ్ మినిస్టర్ వచ్చి $5 మిలియన్ ఎందుకు 25 మిలియన్ ఇద్దాం అని చెప్పి $25 మిలియన్ ఇచ్చింది. ఈ పాకిస్తాన్ అనేది భారత్ని ఎప్పుడన్నా ప్రేమించిందా? మానవతా దృక్పథంలో ఒక సూద్దారమన్న భారత్కి ఇచ్చిందా? ప్రేమ అనే తత్వం ఎప్పుడన్నా చిలికి పోసిందా?
వీళ్ళకు మనం ప్రేమ ఒలికి ఓసుడేంది చిలికి ఓసుడేంది వీళ్ళని చీరకుండా వీళ్ళకి ఏదైనా ఆప్షన్ మనకు ఉన్నదంటే వీళ్ళని చీరి చింతపండు పెడదామా, లేకపోతే వీళ్ళకు పైసలు ఇచ్చుకుంటూ కూర్చుందామా? సరే ఇది $25 మిలియన్ ఇస్తే ఏమైంది? ఆ బాంబులు బుల్లెట్లని మనమేనే పడ్డాయి. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. ఈ కాంగ్రెస్కి పాలెస్టీన్ మీద, పాకిస్తాన్ మీద, తాలిబాన్ మీద, మిడిల్ ఈస్ట్ అరబ్ల మీద, ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమైగ్రెంట్స్ మీద ఎందుకు ఇంత ప్రేమ అనేది ఇంతవరకు ఎవడు అడగరెందుకు అని అడుగుతా. ఇది అడిగితే గిరీష్ ఏంద్రా అని అంటారు. నా భారతీయులకు నాకు ప్రాబ్లం లేదురా భయ, బంగ్లాదేశ్కి వచ్చినోడు, పాకిస్తాన్కి వచ్చినోడు ఆడికెందుకు మనం జాగియాలా అని అంట. మీకు అర్థమవుతుందా అని అంట. అర్థమైతే మీరు ఆలోచిస్తుర్రా అని నేను మాట్లాడతా. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఆయన నరేందర్ సరేందర్ అని మాట్లాడతారు. మళ్ళీ నేను ఇవాళ మాట్లాడుతున్నా మీడికి తెలంగాణలకి. రాహుల్ ఎట్లుంది పాకిస్తాన్లో మాహోల్ అని మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం తెలుసా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేరు తీసుకొని పాకిస్తాన్లో మాహోల్ ఎట్లుంది అని ఎందుకు అడుగుతున్నాం తెలుసా? మళ్ళీ ఈ సోషల్ మీడియా కథనాలు ఏవైతే వస్తున్నాయో పత్రికలల్లో, దీని మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇలా బిగ్ బిట్రేయల్ ఎక్స్పోజ్డ్ ఇన్ రాజస్థాన్. కాంగ్రెస్ లింక్ ఏదైతే ఉందో షాకూర్ ఖాన్ అని వాడు పాకిస్తానీ ISI కోసం స్పై చేస్తున్నాడట. ఇప్పటికి 7 సార్లు పాకిస్తాన్ని విజిట్ చేసిండట. వీడు 7 సార్లు పాకిస్తాన్ని విజిట్ చేసిండట. సీక్రెట్ మీటింగ్లు కలిపిండట ISIతోని. మిలిటరీ ఇన్ఫోలు చేసిండట. ఫోన్ దొంగతనం చేసిండట. రాహుల్ గాంధీతో చాలా సత్సంబంధాలు పెట్టుకొని ఉంటాడు మనవుడు. రాహుల్ గాంధీతో సత్సంబంధాలు పెట్టుకొని ఉంటాడు. సైలెంట్గా స్పైయింగ్ చేసిండు. ISIతో లింక్ పెట్టుకున్నాడు. వీడే కాకుండా సలే మొహమ్మద్ ఎక్స్ కాంగ్రెస్ మినిస్టర్ వాజ్ అ PA ఆన్ ది స్పై. మళ్ళీ ఇదే సేమ్ రాహుల్ గాంధీ వెనకటికి చెప్పిండు నరేందర్ సరేందర్ అని మాట్లాడిండు. మళ్ళీ నేను ఇవాళ అడుగుతున్నా వీడికేని, రాహుల్ నువ్వు ప్రేమించే పాకిస్తాన్లో ఎట్లుంది మాహోల్ అని మేము అడుగుతున్నాం. నువ్వు చెప్పగలుగుతావా? కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేసింది ఫ్రెండ్స్. ఇవాళ ఒకసారి మళ్ళీ చిత్రగుప్త ఒలక పోస్తారా ప్రేమలు జడ్జిల మీద. కొత్తగా నేర్చిరు కాంగ్రెస్ వాళ్ళు. చూడుర్రి మీరు కపిల్ సిబ్బల్, నిన్ననే కపిల్ సిబ్బల్ ఒక కథ మీకు పరిచయం చేసిన ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ మీద. జస్టిస్ యశ్వంత్ వర్మనో ఆయన పేరేదో ఉన్నది. ఆయన ఇంట్లో కొంచెం క్యాష్ దొరికింది. ఆయన మీద కార్వాయి చేయాలన్నా వద్దా అంటే, జడ్జిలు అంటే ఇమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళకి కార్వాయి చేయొద్దా? ఆయన ఇంపీచ్ చేస్తా అంటే చెయ్యొద్దా? ఇవాళ సామాన్యుడికో న్యాయం, జడ్జికో న్యాయమా? జడ్జి అనేట ఆయన భారతీయ పౌరసత్వం ఆయనకు లేదా? భారతీయ పౌరసత్వం ఆయనకు ఉంటే భారత రాజ్యాంగం ఆయనకు వర్తించదా? కపిల్ సిబ్బల్ ఏం మాట్లాడదామని అనుకుంటున్నాడు? మళ్ళీ ఇదే కపిల్ సిబ్బల్ వెనకటికి రజన్ గొగాయ్తో చేతులు కలిపి దీపక్ మిశ్రా గారిని ఇంపీచ్ చేస్తానన్నప్పుడు ఆ సంసారమైన లక్షణాలు ఏడిపోయినాయి, సంసార పక్షపు మాటలు ఏడిపోయినాయి. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇలా కథ కార్ఖానా ఎంత దిగజారే రాజకీయాలు చేస్తుందో కాంగ్రెస్ ఇవాళ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.